మేడం ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా కూడా? ధనుసు రాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి. 3వ ఇంట్లో మనకేమో శని సంచారం జరుగుతోంది. కుంభశని మనకి 4వ ఇంట్లో రాహు, 5వ ఇంట్లోంచి 6వ ఇంట్లోకి మన గురు మహారాజు వెళ్తున్నారు. రైట్. సో ఇంకా ఏంటి మనకి 10వ ఇంట్లో మనకి కేతు కనిపిస్తున్నారు. సో ఇవన్నీ చూసాము అంటే మిశ్రమ ఫలితాలనే చెప్పాలి. దేంట్లో మనకి ఫస్ట్ కెరీర్ విషయంలో మిశ్రమ ఫలితాలు. అంటే మనం అనుకున్నది మనం సాధించలేము. ఎస్పెషల్లీ మన సుపీరియర్స్ మనకి ఏంటంటే సహకరించరు. మనం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సహకరించరు. ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ తోబుట్టువులు ఉంటారు కదా ఈ రాశిలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ బాగా పైకి వస్తారని చెప్పుకోవాలి. థర్డ్ శని అంతే, అని శ్రమ పెడతారు. తగిన ఫలితం అనేది కొంచెం లేట్గా వస్తుంది. ఈ నెల వస్తుందని చెప్పలేము. ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తోంది మనకి. 4th లార్డ్ మళ్ళీ 6th వెళ్తున్నాడు కదా, కంఫర్ట్ లెవెల్ అనేది తగ్గిపోయింది అనమాట. అంటే ఏంటి, హెల్త్ విషయాలు చూసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎలాంటివి రావచ్చు మేడం? వీళ్ళకి ఎస్పెషలీ స్టమక్ ఇష్యూస్, లోయర్ బాడీ ఇష్యూస్, కాళ్ళ దగ్గర కానీ కొంచెం కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తాయి. బ్యాక్ ఏక్స్, సో స్టమక్ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫెక్షన్స్. అందుకనే ఏంటంటే ఫుడ్ దగ్గర, డైట్ దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్. డైట్ మనకి ఎవ్రీడే మనం ఏం చేస్తున్నాం అదే చేయాలని మన సనాతన ధర్మం కూడా మనం అదే చెప్తాం. ఎవ్రీడే ఎలా ఉండాలో అలాగే, అంటే టైంకి తినడం, టైంకి ఏమో రెస్ట్ తీసుకోవడం, టైంకి పని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇది పాటించరు. ఎందుకంటే మనకి ఉండదు, ప్లస్ టైం లేదని చెప్తారు. ఎందుకు లేదు, అందరికి ఉన్నది 24 గంటలే. ఎవరికైనా ఎక్స్ట్రా ఎవరు ఇవ్వట్లేదు కదా. సో ఆ దాంట్లోనే మనం చేసుకోవాలి అంటే మనం ప్లానింగ్ చేసుకోవాలి. అందుకనే ఎప్పుడు పర్సనల్ డెవలప్మెంట్ అంటే ప్లానింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్. దాంట్లో ఆ పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రావెలింగ్ ఉంటుంది బాగా, ఎందుకంటే 4th రాహు ఉన్నారు, దాంతోపాటు మార్స్ కూడా ఉన్నారు. అంటే ఏంటంటే మనకి కంఫర్టబుల్ గా ఉన్నాను, ఇవాళ బాగున్నాను అనుకుంటే రేపు ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రాప్ అప్ అవుతుంది. సో క్రాప్ అప్ అయినప్పుడు ఏంటంటే మనం ఎదుర్కొనే శక్తి మనకి కావాలి కనుక తప్పక హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే హెల్త్ విషయంలో వాళ్ళు ఎవరైనా సెన్సిటివ్గా ఉంది, ఇప్పుడు మేము ముందుకు సాగలేకపోతున్నాము, డాక్టర్ చుట్టూ తిరుగుతున్నాము అన్న వాళ్ళకి కూడా కొన్ని పరిహారాలు చేసుకుంటే, అంటే జాతకం చూపించుకుని పరిహారాలు చేసుకుంటే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. పాజిటివిటీ దారికి తీసుకెళ్తుంటాయి. ఎందుకంటే కొంచెం నెగటివ్ మనం చెప్తున్నాం, కనిపిస్తోంది కూడా అలాగా. అలాగే ఏంటంటే కెరియర్ విషయంలో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ముందుకు సాగిపోదాం, దూసుకెళ్ళిపోదాం అనుకునే వాళ్ళందరికీ అడ్డంగాలు అనేవి తప్పవు. కానీ వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్పిరిచువాలిటీ మీద మక్కువ చూపిస్తారు. ధార్మిక కార్యక్రమాలు సందర్శించడం అనేది జరుగుతుంది. అంటే పుణ్యక్షేత్రాలు తిరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకనే ఇవన్నీ ఉన్నాయి కనుక తప్పక హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ చిల్డ్రన్ విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందే అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టైంకి వాళ్ళకి అన్ని చేయడం అనేది కనిపెట్టుకుంటూ ఉండడం. మొబైల్ తో ఆడుకుంటున్నారా? అదే అది జనరల్ ఒకటే సింగిల్. కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఒక 20 ఏళ్ళు వాళ్ళు, 30 ఏళ్ళు వాళ్ళు ఉంటే ఏం చేస్తారు, వాళ్ళ కనిపెట్టుకుంటారు. అదే పనులు ఉంటే కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళకి తగిన అడ్వైస్ ఇస్తూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఇంకా చాలా ఉంటాయి, ఒకటే కాదు కదా, లైఫ్ అన్నాక అది సాగుతూ ఉంటుంది. సో వాళ్ళతోటి సన్నిహితంగా ఉండాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని చెప్పడానికన్నా. అలా కలర్స్ విషయం చెప్పండి. కలర్స్ విషయానికి వస్తే మనం ఎల్లో ఎక్కువ చెప్తాము. ఎల్లో తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. మనకి ఇప్పుడు 4వ ఇంట్లో వీనస్ కూడా ఉన్నారు, 5వ ఇంటికి వెళ్తున్నారు, సన్ కూడా 5వ ఇంట్లో ఉన్నారు అనమాట. సో అందుకనే ఏంటంటే గవర్నమెంట్ విషయాల్లో మనకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ పని చేయించుకోవాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి అన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే పాలిటీషియన్స్కి చాలా బాగుంటుంది, బాగా పైకి వస్తారు. ఇప్పుడు IAS IPS అలా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే గుర్తింపు అనేది వస్తుంది. సో ఇక్కడ మైనస్ చెప్పినా ఇక్కడ కొన్ని ప్లస్లు కూడా ఉంటాయి. వీళ్ళతో చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, సెకండ్ హాఫ్ లో మళ్ళీ మారుతున్నారు, సన్ అండ్ జూపిటర్ కలుస్తున్నారు అనమాట. సో ఇవన్నీ బాగుంటుంది. ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ కూడా వీళ్ళకి, చెప్పారు కదా ఖర్చు అనేది ఎలాగో అధికం, ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ మరీ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు తప్పక సోమవారం రుద్రాభిషేకం చేయడం అనేది చాలా మంచిది. అటు శనికి అటు జూపిటర్ గురువుకి ఇద్దరికి బాగుంటుంది అనమాట. మనం శనికి కూడా ఈశ్వరుడు అని పేరు పెట్టాము, మనం శనీశ్వరుడు అంటాము. సో ఈశ్వరుడిని కొలవడం అనేది చాలా మంచిది. అలాగే సన్ గాడ్కి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం ఇంకా మంచిది. ఆదిత్య హృదయం సండే చదువుకోవడం చాలా చాలా మంచిది.
ఎందుకంటే ఆరోగ్యం దగ్గరే మనం ఇందాక నుంచి జాగ్రత్తలు అవును, చెప్తూ అవును. ఉన్నాం. ఆరోగ్యం ఆరోగ్యం- సంబంధించిన ప్రతి ప్రాబ్లం అంటేనే అసలు ఆహారం లోపలికి వెళ్ళడం. అందుకని ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. రైట్. అది లేకుండా మనం ఏమీ చేయలేము. సో అది Mm. కాపాడుకుంటూ రావాలంటే తప్పక ఆదిత్య చదువుకోవాలి. అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచిది. అంటే సన్గాడికి మనం నీళ్లు వదలడం అవును, అనేది అవును. ఇంకా మంచిదన్నమాట. Okay. శివుణ్ణి కూడా మనం నీళ్ళలోనే ఎప్పుడు నీళ్లు పోస్తే చాలు శివుడికి అంటూ ఉంటాం. అభిషేకం వాటర్ తోనే చేస్తాం. అంటే కొంచెం నీళ్లు పోసినా శివుడికి తృప్తిగా ఉంటుంది అంటారు. ఓకే. అందుకోసం అలా చేసుకోవడం అనేది ఇంకా మంచిది అన్నమాట. రైట్. కలర్స్ విషయం చెప్పండి. సో కలర్స్ విషయం ఆల్రెడీ చెప్పాను కదా, ఎల్లో వాళ్ళకి చాలా బాగుంటుంది. Mm. ఎస్పెషలీ థర్స్డే వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు గురువు ఏమో మళ్ళీ ఏమో 5 నుంచి 6 వెళ్తున్నారు. సో ఎనిమీస్ అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. అందుకనే మనం ముందు కూడా ఏంటంటే అందరితో సన్నిహితంగా ఉండాలి. రివర్స్ అంటే బ్యాడ్ చెప్పకుండా, మరి నెగటివ్ చెప్పకుండా పాజిటివ్ గా చెప్పాం అన్నమాట. సో ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. ఎల్లో అండ్ గోల్డ్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. రైట్. సో ఎల్లో అండ్ గోల్డ్ ఆల్మోస్ట్ ఒకటే కలర్ లా అనిపిస్తుంది. బట్ ఎల్లో కలర్ వేరు, గోల్డ్ కలర్ వేరు. కాబట్టి ఏది మీకు అనువుగా ఉంటే, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తానికి ధనుసు రాశి వారికి బాగానే ఉంది. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మేడం చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. లేదు మేము వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకుంటాము, దానికి తగ్గ పరిహారాలే చేసుకుంటాము అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారు మిమ్మల్ని మీట్ అవ్వటం జరుగుతుంది. మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. నచ్చింది కదా వీడియో? లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.